మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవడానికి వేరే దారి దొరుకుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అది కాదు దాత్రి. ప్లీజ్ కేదార్, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ ఇదే రూమ్ లో ఉన్నారు. ఇందాక నిషిక చెప్తే అందరూ ఆమెనే తప్పుపట్టుండారు కదా, మరి ఇప్పుడేమంటారు? ఈ రూమ్ లో మీరేం చేస్తున్నారు జగదాత్రి? అడుగుతుంది మిమ్మల్నే. ఈ రూమ్లో మీరేం చేస్తున్నారు? ఇంకేం చేస్తారు యువరాజ్? ఖచ్చితంగా ఏదో దొంగతనం చేయటానికే వచ్చుంటారు. లేవే, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా భర్త వస్తువులున్న గదిలోకి రావద్దని చెప్పాను కదా. పిన్ని, చెప్తే నీకు అర్థం కాదా? ఎందుకే ఎందుకే నా భర్త వస్తువులున్న గదిలోకి వచ్చావు? చెప్పు, ఎందుకు వచ్చావు? ఆంటీ, దాత్రి అది కాదు. నువ్వొక నేరస్తురాలు కూతురువే అని ఇప్పుడు నిరూపించుకున్నావు. నీలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వడమే నేను చేసిన తప్పు. ఆగండి ఆంటీ. పదమ్మి, నేను చెప్పేది వినండి. దాత్రి, నా గొంతులో ప్రాణం ఉండగా మీరు మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఆ మాట అనకండి. మెమ్మల్ని రాము, మెమ్మల్ని రాము, మెమ్మల్ని రాము, మెమ్మల్ని రాము. వెళ్ళండి 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 వెళ్ళండి. పద కేదార్. జగదాత్రి, నువ్వెందుకంత బాధపడుతున్నావు కౌశికి? ఎన్నాళ్ళకొక దరిద్రం పోయింది. అసలేం జరిగిందో కనుక్కోకుండా కొట్టి తప్పు చేశారండి. బాధలో యాడికి పోతారో ఏమో అని బాధపడకలే అమ్మి, నేరుగా ఇంటికే పోతారు. సరే పదండి, మనం వెళ్ళి లంచ్ చేద్దాం. ఆగి ఆలోచించి మాట్లాడడం తెలుసుంటే ఇవాళ నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళం కాదమ్మా. యామిని, యామిని,